సైరం అస్తమానం ఇంట్లో గొడవలు ఎందుకు జరుగుతుంటాయి అంటే కొందరి ఇళ్లలో ప్రతి చిన్న విషయానికి వాళ్ళ పెద్ద రాంతాంతంగా చేస్తుంటారు. గోరంతలతో పోయేది కొండంతలుగా చేస్తుంటారు ప్రతి చిన్న విషయం. దాంతో ఇంకా ఎప్పుడు చూసినా ఇంట్లో గొడవలు గొడవలు గొడవలు. ఇంట్లో ఒక నలుగురు మెంబర్స్ ఉన్నారనుకోండి, ఏదో ఒక కార్యక్రమం ఉంది, దాని గురించి కొంచెం డిసైడ్ చేద్దాం, నలుగురు కూర్చున్నారనుకోండి, గొడవ. పెద్దగా ఆర్గ్యుమెంట్స్, అసలు అక్కడ ఏమీ ఉండదు. తీరా చూస్తే అసలు ఏమి ఉండదు, ఒకరిదొకరు తిట్టుకునేది ఉండదు, ఏమి ఉండదు. కానీ ఊరికే ఆర్గ్యుమెంట్స్. ఒకరు చెప్పింది ఇంకొకరు నచ్చదు, ఇంకొకరు చెప్పింది ఇంకొకరికి నచ్చదు. దాంతో పెద్ద పెద్ద గొడవలు కూడా కొన్నిసార్లు పెద్ద గొడవలు కూడా దారితీస్తూ ఉంటుంది. అంటే వీళ్ళందరూ మంచివాళ్ళు కాదా? వీళ్ళ స్వభావమే అలాంటిదా? యాటిట్యూడ్ అలా ఉంటుందా? అస్తమానం పోట్లాడితేనే ఉంటారా? కొందరికల్లా బ్రాండ్ పడిపోతుంది, అబ్బా వాళ్ళండి ఎప్పుడు చూసినా గొడవలే, ప్రతి చిన్న విషయానికి ఏదో తప్పర్థాలు తీస్తుంటారు, పోట్లాడుతూ ఉంటారని. అసలు తప్పు ఎవరిది ఇక్కడ? స్వతగా వాళ్ళు అలాంటి వాళ్ళ మంచివాళ్ళు కాదా? అంటే ప్రతి ఒక్కరు కూడా మంచివాళ్ళే, కాకపోతే కొందరికి కొన్ని ప్రిన్సిపల్స్ అంటూ ఉంటాయి. కరెక్ట్గా కూర్చొని మాట్లాడుకుంటే అందరూ ఒప్పుకుంటారు. కానీ ఇలా ఎందుకు జరుగుతుంది? ప్రేమలు లేని వాళ్ళ మధ్యలో ఒక చిన్న ఫ్యామిలీ తీసుకున్నాం అనుకోండి, ఫ్యామిలీలో నలుగురిలో ఎప్పుడు చూసినా ఆర్గ్యుమెంట్సే. అంటే వాళ్ళ మధ్యలో అసలు ఆ రిలేషన్షిప్పే లేదా అంటే అది కూడా కాదు. ఒకరంటే ఒకరికి మంచి ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి, అండర్స్టాండింగ్. మాత్రం ఎక్కడైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నప్పుడే ఇలాంటి గొడవలు. ఒకరు చెప్పింది ఒకరికి నచ్చదు. ఇది ఇక్కడి నుంచి తీసి ఇలా పెట్టామనుకోండి, ఎందుకు పెట్టావు, ఊరికే జరిపానండి అంటే దానిపైన పెద్ద రాందాంతం. ఇంకా అసలు అందులో ఏమీ లేదు, ఊరికే మళ్ళీ అక్కడ పెట్టేసుకుని సరిపోద్ది. కానీ గొడవ. ప్రేమలు లేవంటే ప్రేమ ఉంది, ప్రతి ఒకరంటే ఒకరికి ఆ ఫ్యామిలీలో ప్రేమ ఉంది. కానీ ఎప్పుడు చూసినా ఇలా ఆర్గ్యుమెంట్స్. సో దీనికి కారణం ఏంటంటే, నేను నాకున్న ఈ 40 సంవత్సరాల అనుభవంలో నేను గమనించింది, ప్రాక్టికల్గా నేను గమనించి చెప్తున్నాను ఇది. వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారు? ఒక ఇంట్లో ఉన్నారు కదా. ప్రతి ఇంట్లో ఒక శక్తి అనేది ఉంటుంది, ఆ ఎనర్జీ. అంటే అక్కడ ఎనర్జీ ఇంబ్యాలెన్స్ వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నేను గమనించింది అది. అంటే మనుషుల తప్పు కాదు, అందరు మనుషులు మంచి వాళ్ళే, అందరికి కూడా మంచి మనసే ఉంది. కానీ అలా జరిగిపోతూ ఉంటాయి అంతే, మాటలు అలా వచ్చేస్తుంటాయి. సో దీనికి కారణం నేను గమనించింది ఏంటంటే, అక్కడ ఆ ఇంట్లో ఉన్న వాస్తు శక్తి ఆగ్నేయంలో, ఆ ఇంట్లో ఆగ్నేయంలో ఎక్కడ దోషం ఉందనుకోండి, ఆగ్నేయంలో ఆ ఇంబ్యాలెన్స్ ఉందనుకోండి, దాంతో అస్తమానం ఆ ఇంట్లో కోపం, మిస్అండర్స్టాండింగ్స్, అసలు ఆ కెమిస్ట్రీ అంటూ ఉండదు. ప్రతి చిన్న విషయాన్ని గొడవలు పడుతూ ఉంటారు. అలాగే ఉత్తర వాయువ్యంలో, అంటే వాయువ్యంలో ఏమైనా దోషం ఉందనుకోండి, ఎప్పుడు అన్సర్టనిటీ, ఒక్క డెసిషన్ పైన ఉండరు. ఇప్పుడు అన్నది మరుక్షణం మార్చేస్తుంటారు. ఇప్పుడు ఏదో మాట్లాడుకున్నాం, సరే అనుకున్నాం, కాసేపటి లేదండి నేను ఒప్పుకోనండి, ఇలాంటి మిస్అండర్స్టాండింగ్, ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటాయి. అలాగే నైరుతి రూమ్లో ఇంకేమైనా దోషం ఉందనుకోండి, అక్కడ ఆ ఇంటి పెద్దవాళ్ళకి అసలు ఆ ఇంటి పైన కమాండ్ అంటూ ఉండదు, కంట్రోల్ ఉండదు, స్టెబిలిటీ ఉండదు. అతను చెప్పింది ఎవరు వినరు. నైరుతి రూమ్లో ఉండేవాడు మొత్తం ఫ్యామిలీని ఒక మంచి దారిని లీడ్ చేసేలాగా ఉండాలి. కానీ అతనికి ఏంటంటే అక్కడ ఆ శక్తి, ఆ కమాండ్ అంటూ కోల్పోతాడు. దాంతో అన్ని గొడవలే, ఎవరు చెప్పినా ఒప్పుకోరు, ప్రతిదానికి అపోజిషన్. అలాగే బ్రహ్మస్థానంలో, అంటే ఇంటి మధ్య స్థానంలో, బ్రహ్మస్థానం మనం ఇప్పుడు ఎవరు ఆకాశానికి ఓపెన్ వదలట్లేదు, బట్ సెంటర్ ఆఫ్ ది హౌస్, అక్కడ మనం కొన్నిసార్లు ఏం చేస్తుంటాం, పెద్ద పెద్ద డైనింగ్ టేబుల్స్ పెట్టేస్తుంటారు సెంటర్ ఆఫ్ ది హౌస్లో. దాంతో కూడా అన్ని గొడవలే, ఇంకా పెద్ద మిస్అండర్స్టాండింగ్స్. సో ఎప్పుడైనా మధ్యస్థానాన్ని అలా వదిలిపెట్టాలి ఖాళీగా. ఆ రోజుల్లో ఏంటంటే ఆకాశానికి ఓపెన్గా వదిలేవాళ్ళు మండువాళ్ళు. సో ఇప్పుడు అది కుదరదు కాబట్టి అపార్ట్మెంట్స్ కల్చర్లో, ఇండిపెండెంట్ హౌస్లో కూడా అలా వదిలికట్టడం కొంచెం కష్టంగా ఉంది. కాబట్టి సెంటర్ ఆఫ్ ది హౌస్లో గోడలు ఇలా ఏం రాకుండా చూసుకొని, హాల్ ఉందనుకోండి సెంటర్లో వచ్చింది, మొత్తం ఇంటికి సెంటర్గా వచ్చింది, అక్కడ డైనింగ్ టేబుల్ వేస్తుంటారు కొంచెం, అలాంటివి వేయకూడదు. డైనింగ్ టేబుల్ కానీ, టీపాయిలు కానీ, సోఫాలు కానీ అలా పెట్టుకోకుంటే బాగుంటుంది. దీనికి ఇవన్నీ కలిసి ఏమవుతుంది, ఆగ్నేయం, వాయవ్యం, నైరుతి దోషం, అలాగే బ్రహ్మస్థానంలో దోషం, ఇవన్నీ కూడా ఇలాంటి మనస్పర్ధలకు కారణాలు అవుతాయి. దాంతో అందరూ ఏమనుకుంటుంటారంటే, వీళ్ళు ఇలాంటి వాళ్ళండి, వీళ్ళ మనస్తత్వాలు అంత చిన్న విషయానికి పోట్లాడుతుంటారు. అసలు ఉన్నది ఏంటంటే అక్కడ దోషాలు, ఆ ఇంట్లో శక్తి అలా ఉంది. ఆ శక్తిని కాస్త మార్చామనుకోండి, ఇప్పుడు ఆగ్నేయాన్ని మార్చాం, ఆగ్నేయంలో దోషాన్ని సవరించాలి,
వాయువ్యంలో ఉన్న దోషాన్ని సవరించాలి. అలాగే నైరుతిలో బాగా బలం ఉండేలాగా చూసుకోవాలి. సెంటర్లో బ్రహ్మస్థానంలో ఏం లేకుండా చూసుకుంటే ఇలాంటి గొడవలకు అసలు తావు ఉండదు. ఇంకా అక్కడ హాయిగా ఉంటారు అప్పుడు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకున్న డౌట్స్కు మీకు ఏమైనా వాస్తుపరంగా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వాటిని కామెంట్ రూపంలో పెట్టకండి. ఎందుకంటే చాలామంది నాకు ఫోన్ చేస్తుంటారు, గురుగారు మా ఇల్లు ఇలా ఉందండి ఏమైనా చెప్తారా అని. చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదండి, చెప్తాను. కానీ నా ఉద్దేశం ఏంటంటే మీరు మీ డౌట్స్ కామెంట్ రూపంలో పెడితే అవే డౌట్స్ వేరే వాళ్ళకు కూడా ఉంటుంటాయి కదా. సో దానిపైన మీ కామెంట్స్ పైన నేను ఒక వీడియో చేసి పెడతాను. సో అప్పుడేమవుద్ది, మిగతా వాళ్ళకు ఉన్న డౌట్స్ కూడా తీరుతాయి అనేది నా ఉద్దేశం. కాబట్టి అందరు కూడా కామెంట్స్లో మీ డౌట్స్ ఉంటే పెడుతూ ఉండండి. నేను వీడియో చేసి మళ్ళీ పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాను. సాయి రక్ష. ఒక శుభవార్త త్వరలోనే ప్రారంభం. ఒక అరుదైన విలువైన అవకాశం. గృహిణులకు, బిగినర్స్ మరియు సీనియర్ సిటిజన్ల కోసం లైవ్ ఆన్లైన్ విశ్వకర్మ వాస్తు క్లాసెస్. పుస్తకాల వాస్తు కాదు, నిజ జీవితంలో పనిచేసే సాధారణ ఆచరణాత్మక నివారణలు. గత 40 సంవత్సరాలుగా ఫుల్ టైం కన్సల్టెంట్ గా లైవ్ టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా వేలాది కుటుంబాల జీవితాల్లో మంచి ఆరోగ్యపరమైన మార్పు తీసుకొచ్చిన వాస్తుయోగి శ్రీ కెఎల్ విశ్వకర్మ గారి చేత 21 రోజులు లేదా 4 వారాల లైవ్ ఆన్లైన్ క్లాసెస్. గృహిణులకు సులభంగా అర్థమయ్యే విధానం, బిగినర్స్ కి స్పష్టమైన వివరణ, సీనియర్ సిటిజన్లకు అనువైన క్లాసులు, ప్రశ్నలు సమాధానాలు లైవ్ లోనే. సర్టిఫికేట్ కూడా ఇవ్వబడును. మీ ఇంటి శాంతి, ఆరోగ్యం, సంపదకు వాస్తు ఎలా సహకరిస్తుందో ఇప్పుడే తెలుసుకోండి. ఆసక్తి ఉన్నవారు వెంటనే 9848045677 వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి.